ఇక మంచు ఫ్యామిలీ వివాదానికి మంచు విష్ణు తల్లి నిర్మల స్పందించినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం ఉషా అందిస్తారు. ఉషా. అనుష, మంచు ఫ్యామిలీలో వివాదాలకు సంబంధించి రోజుకో టెస్ట్ వెలుగులోకి వస్తుంది. ప్రస్తుతం ఏదైతే నిన్న గన్ని సరెండర్ చేసినటువంటి మోహన్ బాబు చంద్రగిరిలో తాజాగా నేడు చూసుకున్నట్టయితే అతని సతీమణి నిర్మల ఎవరైతే ఉన్నారో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో విష్ణు సంబంధించి వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో మనోజ్, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే మొత్తం తప్పంతా మనోజ్దే అన్న కోణంలోనే ఆవిడ పహాడీ షరీఫ్ పోలీసులకి కావచ్చు, రాచకొండ సిఐకి కావచ్చు, సిపికి కావచ్చు ఇచ్చినటువంటి లేఖలో అయితే పేర్కొన్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద మంచు మనోజ్ చెప్తుందంతా కూడా అబద్ధమని నిర్మల కూడా పేర్కొనడం కూడా ఆ లేఖలో మనం చూసుకోవచ్చు. మొత్తం డిసెంబర్ 14న ఏదైతే నిర్మల బర్త్డే సందర్భంగా విష్ణు ఇంటికి వచ్చాడు. జల్పల్లిలోని ఇంటికి వచ్చి పుట్టినరోజు జరిపారు. విష్ణు ఏదైతే ఏకంగా పెద్ద కుమారుడైన విష్ణు బర్త్డే సెలబ్రేట్ చేశాడు. విష్ణు గొడవ చేసినట్టు పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశాడు. చిన్న కొడుకు మనోజ్ ఫిర్యాదులో ఎటువంటి నిజం లేదు. విష్ణు ఇంట్లో ఎవరితోనూ గొడవకు దిగలేదు. విష్ణు తన గదిలో ఉన్న సామాగ్రి తీసుకుని వెళ్లిపోవడం జరిగింది. పని మనుషులు కూడా మానివేయడానికి కూడా కారణం విష్ణు అన్నది మాత్రం అది ముమ్మాటికి అవాస్తవము. పని మనుషులు పని చేయలేక వారంటే వాళ్ళే మానేశారు. విష్ణు అయితే ఇందులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అన్న కోణంలోనే నిర్మల ఈ లేఖ రాయడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే మనోజ్ నిన్నటి నుంచి కూడా చూసుకున్నట్టయితే ఆలగడ్డ వెళ్ళిన సందర్భంలో ఇటు నిర్మల ఈ లేఖ రివీల్ చేయడం అనేది మాత్రం ఒకంత పహాడీ షరీఫ్ పోలీసులకి రివీల్ చేసి కంప్లైంట్ రూపంలో ఇవ్వడం, ఏదైతే తన కొడుకు పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో అతని మీద మంచు మనోజ్ చేసిన అలిగేషన్స్ అన్ని కూడా రాంగ్ అన్న వర్షంలోనే ఆమె లేఖ మొత్తం కూడా ఇదే ఉదంతాన్ని కూడా మనము స్పష్టంగా చూసుకోవచ్చు. అనుష, రైట్. అయితే విష్ణు తల్లి నిర్మల ఇప్పుడు స్పందించడానికి కారణాలు ఏంటి ఉషా? ఒక్కొక్కటిగా డిసెంబర్ 8వ తారీఖు జరిగినటువంటి మంచు ఫ్యామిలీలో వివాదం ఏదైతే ఉందో రోజుకు మొదటి 3 రోజులు స్తబ్దుగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి కూడా ఇది తారాస్థాయికి చేరిందనేసి తెలుస్తోంది. 4వ రోజు నుంచి కూడా మోహన్ బాబు ఓవైపు కంప్లైంట్, మరోవైపు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మనోజ్ ఫిర్యాదులు, ఒక్కొక్కటిగా ఏదైతే అన్నదమ్ముల మధ్య ఏదైతే ఉన్నటువంటి వివాదంలో తల్లిదండ్రులు బలిపశులు అవుతున్నారు అన్నది క్లియర్ గా ఈ ఉదంతంలోనే స్పష్టమవుతోంది. ఏదైతే తన చిన్న కుమారుడు జల్పల్లిలోని ఫామ్ హౌస్ లో లేని సమయంలో నిర్మల ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ఏదైతే ఉందో పహాడీ షరీఫ్ పోలీసులకు కావచ్చు, అటు జల్పల్లి ఏదైతే సిపికి కూడా అప్లికేబుల్ అయ్యేలాగా రాసినటువంటి ఈ లేఖ ఏదైతే ఉందో ఈ రెండు ఉదంతాన్ని చూసుకున్నట్టయితే అసలు ఈ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది, మంచు లక్ష్మి ఎందుకు మొత్తం కూడా దీనిలో ఇన్వాల్వ్ అవ్వడం లేదు. డే 1 ఏదైతే ఈ వివాదం మొదలైనటువంటి మొదటి రోజు ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చినటువంటి మంచు లక్ష్మి ఆ తర్వాత బై హైదరాబాద్ అంటూ తన ఇన్స్టాలో కూడా పోస్ట్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. ఒక్కొక్కటిగా ఏం జరుగుతోంది మంచు ఫ్యామిలీలో, అసలు ఈ సఖ్యత కోల్పోవడానికి ప్రధాన కారణం ఏంటి, మంచు మనోజ్ తప్ప లేకపోతే మంచు విష్ణుది తప్ప, ఈ గొడవలో విచక్షణ కోల్పోయి మరి జర్నలిస్ట్ మీద దాడికి దిగబడినటువంటి మోహన్ బాబుది తప్ప, అసలు ఈ కేసు ఏదైతే ఉందో దీన్ని మొత్తం కూడా ఒక కుటుంబ గొడవ మొత్తం కూడా రోడ్డున పడింది. ఈ రోడ్డున పడినటువంటి గొడవలో తన చిన్న కుమారుడు ఇంట్లో లేని సమయంలో తన తల్లి ఎవరైతే నిర్మల ఉందో నిర్మల ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది మాత్రం సర్వత్రా ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపజేస్తుంది అనేసి తెలుస్తుంది. అసలు ఎవరి వర్షన్ కరెక్ట్, ఎవరి వర్షన్ రాంగ్ అనేది మాత్రం అటు మంచు ఫ్యామిలీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు, ఇటు సినీ వర్గీయులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అనుష, అయితే ఉషా, మంచు లక్ష్మి మాత్రం ఇప్పటి వరకు అయితే ఏం మాట్లాడలేదు ఈ విషయం గురించి, మరి కారణం ఏమై ఉండొచ్చు? మంచు లక్ష్మి ఎక్కడా కూడా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వలేదు. మొదటి నుంచి కూడా మంచు లక్ష్మి ఏదైతే కాంటినెంటల్ హాస్పిటల్లో మంచు విష్ణు కండక్ట్ చేసినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో మీడియా ముఖంగా ఆ ప్రెస్ మీట్ లో కూడా తన అక్కకి తనకి కూడా కొన్ని ఏదైతే కోల్డ్ వార్స్ ఉన్నాయి, అవి కూడా చిన్నవే, అవి సర్దుకుంటాము, ఏ ఫ్యామిలీలో ఉండవు ఇలాంటి గొడవలు, కేవలం మా ఫ్యామిలీ ఇష్యూ మాత్రమే ఒక బిగ్ బాస్ షోలా అయిపోయింది ప్రతి ఒక్కరికి అన్న కోణంలో కూడా అతను కూడా ఏదైతే ఈ విధంగా మీడియా ప్రసారం చేయడము, మనోజ్ బయటకు వచ్చి ఈ విధంగా ప్రతి ఒక్కరి మీద తండ్రి మీద కాకుండా కేవలం విష్ణు తన అన్న మీదే కంప్లైంట్ చేయడము, అసలు ఈ మొత్తం కూడా ఈ గ్యాప్ రావడానికి కారణాలు ఏంటి అన్న కోణంలో
వాళ్ళ కుటుంబంలోని సభ్యులే వారికి వారే తేల్చుకోవాల్సినటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో దీన్ని జ్యుడిషియరీ అండర్ కి తీసుకొచ్చేసారు. మొత్తం లీగల్ గా కూడా ఇది ఇప్పుడు చూసుకున్నట్టయితే జర్నలిస్ట్ మీద దాడి కూడా 105 సెక్షన్ ఏదైతే నాన్ బెయిలబుల్ సెక్షన్ కాబట్టి మోహన్ బాబుకు సంబంధించి ఈ సెక్షన్ కూడా ఉచ్చు బిగించేటట్టుంది. 24వ తేదీ వరకు కూడా అతన్ని ఎక్కడా కూడా విచారించకూడదు అని హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కూడా పూర్తి స్థాయిలో అయితే అతన్ని 24వ తారీఖున రాచకొండ సిపి నిన్న ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో కూడా మనం చూసుకోవచ్చు విచారించే అవకాశం ఉంటుంది. ఒకవేళ అతను విచారణకి సహకరించని పక్షంలో మరోసారి న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి లీగల్ గా కూడా అతనికి సమన్స్ జారీ చేసే అవకాశం ఉంటుంది అన్న కోణంలో కూడా సిపి పేర్కొనడం కూడా మనం చూసుకోవచ్చు. వెపన్స్ ఏదైతే ఉన్నాయో డబుల్ బ్యారెల్ వెపన్ ఒకటి, అలాగే ఇంకొక వెపన్, ఈ 2 వెపన్స్ కూడా అతను చూసుకున్నట్టయితే సబ్మిట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద మోహన్ బాబు మంచు ఫ్యామిలీలో జరిగినటువంటి ఈ అలజడి ఏదైతే ఉందో అది ఇప్పటికిప్పుడే సమసిపోయే సమస్యలాగా లేదు. రోజుకొక ట్విస్టులు, రోజుకొక ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సీసీ కెమెరా ఫుటేజెస్ కావచ్చు, ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ కావచ్చు, ఒకరి కుటుంబంలో ఇంకొకళ్ళు జోక్యం చేసుకోవటం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే మంచు మనోజ్ ఆళ్లగడ్డ తన అత్తగారైనటువంటి శోభా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా వెళ్ళిన సమయంలో తన తల్లి ఏదైనా బెదిరింపులకు లోనయ్యి విష్ణు బెదిరింపులకు లోనయ్యి ఈ స్టేట్మెంట్ ఇచ్చారా, లేకపోతే నిజంగానే మనోజ్ ఈ విధంగా చేశాడా, జనరేటర్ లో షుగర్ పోయడంలో కూడా విష్ణు పాత్ర ఉందా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఈ మొత్తానికి కూడా ఏదైతే సీసీ కెమెరా ఫుటేజెస్ ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి కీలకంగా మారనున్నాయి. అనుష. రైట్, థ్యాంక్ యూ ఉషా.